హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత డబ్బుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైతులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 20,000 రూపాయలు తొలి విడత డబ్బులు ఇచ్చేసింది. అంటే మనకు గత ఏడాదిలో ఆల్రెడీ మనకి 20,000 రూపాయలు ఇచ్చారు. 3 విడతల్లో ఈ ఏడాది మళ్ళీ కూడా మనకు 3 విడతల్లో ఇవ్వాల్సిన 20,000 రూపాయలు తొలి విడత 7,000 రూపాయలు మనకి ఇచ్చారు. ఇక రెండో విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ లబ్ధి పొందినటువంటి రైతులు, కొత్త రైతులు, అలాగే మనకి ఇంకా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల గతంలో డబ్బులు పొందనటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. మరి అప్డేటు అన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కోసం మీరు గనుక ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే రైతన్నలకు వచ్చేవి చాలా తక్కువ పథకాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక రైతులందరికీ కూడా మనకు సబ్సిడీ ఎరువులు కావాలన్నా, యూరియా కావాలన్నా, లేకపోతే ఇతర యంత్ర పరికరాలు కావాలన్నా, వ్యవసాయ పరికరాలు, అలాగే అన్నదాత సుఖీభవ కావాలన్నా, పిఎం ఫసల్ బీమా యోజన రావాలన్నా, మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం నుంచి ఏ రాయితీకి సంబంధించి డబ్బులు రావాలన్నా ఇక్కడ ఈ అప్డేటు అయితే అన్నీ కూడా మనం చేసుకోవాలి. అలాగే ఈ పథకాలన్నిటికీ కూడా చాలా తక్కువ మంది రైతులకైతే లబ్ధి పొందుతున్నారు. కొంతమంది చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అయితే పొందలేకపోతున్నారు. వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా చిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు వచ్చాయి. మరి ఈ తొలి విడత ఎంతమందికి వచ్చాయి అంటే దాదాపుగా 40 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం తొలి విడత డబ్బులు వేసింది. మరి ఈ తొలి విడతలో ఒక్కొక్క రైతుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు ఇచ్చింది. అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 23వ విడత ద్వారా 2,000 రూపాయలు ఇచ్చింది. మొత్తం కూడా 7,000 రూపాయలు రైతులకు రావడం జరిగింది. రైతులంతా కూడా లబ్ధి పొందారు. మరి తొలి విడతలో చాలామంది రైతులు సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందలేకపోయారు. చాలామందికి ఈకేవైసీ లేకపోవటం, వెబ్ ల్యాండ్లో భూమి వివరాలు కనపడకపోవటం, ఈ క్రాఫ్ట్ చేసుకోకపోవటం, ఎన్పిసిఐ లింకు లేకపోవటం, సరైనటువంటి బ్యాంక్ ఖాతా లేకపోవటం, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింకు లేకపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఏమైందంటే కొంతమంది రైతులకు డబ్బులు పడలేదు. ఆ రైతులంతా కూడా
మళ్ళీ గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నటువంటి అవకాశం కూడా ప్రభుత్వం ఇచ్చింది. మరి డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మనకి ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది. మరి ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి రైతులకు తొలి విడత డబ్బులు రాకుండా గ్రీవెన్స్ పెట్టినటువంటి రైతులకు ఈ రెండో విడతకు సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మొత్తం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ డబ్బులు రెండో విడతతో కలిపి మనకు జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొత్తగా ఎవరైనా సరే రైతులు భూక్రమ విక్రయాలు చేసుకున్నా కానీ, కొత్తగా భూములు రీసర్వే జరిగినా కానీ, ఈ యొక్క కొత్తగా మీరు కనుక పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చి ఉన్నా కానీ, భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో వారి పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ ఇలా అప్లై చేసుకున్నా కానీ సరైనటువంటి అవకాశం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా దరఖాస్తు అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతి వీడియోలో కూడా గుర్తు చేస్తున్నాను, మనం రైతులం, వచ్చేవే తక్కువ పథకాలు కదా. పంట పెట్టుబడులు సహాయం కోసం ప్రభుత్వం ఇచ్చేది 20,000 రూపాయలు మాత్రమే. మరి 20,000 రూపాయలు విడతల వారీగా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ రైతులకు డబ్బులు ఎక్కడికి కూడా సరిపోవు. మరి రైతులు ఇప్పటికీ కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ క్రాప్ లోన్స్ కూడా మనకు పెట్టుబడిగా పెట్టడానికి రైతులకు చివరిగా మిగిలినది ఏమీ లేదు. కానీ రైతు వ్యవసాయాన్ని వదిలేయలేక తప్పట్లేదు. రైతు వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. కానీ నష్టాలే వచ్చినా లాభాలు వచ్చినా రైతు అనేది వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. కాబట్టి రైతన్నలు కొత్తగా వాళ్ళు ఎవరైనా సరే అవకాశం ఉపయోగించుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని పొందాలి మనం ఖచ్చితంగా. కాబట్టి మరి ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, 1B జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయాలు గనుక మీరు కలిస్తే వాళ్ళు అన్నదాత సుఖీభవ అప్లై చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు దరఖాస్తులు చేసుకోండి అన్నదాత సుఖీభవ పథకానికి. అలాగే వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తుంది మనకి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మొత్తం కూడా 20,000 రూపాయలు వస్తాయన్నమాట. ఇక్కడ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే విధంగా చూసుకుంటే పిఎం కిసాన్ రెండు కూడా విడివిడిగా అప్లై చేసుకోవాలండి. ఒకేసారి అప్లై చేసుకుంటే అవ్వదు. పిఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే ఆధారాలను తీసుకొని మీ సేవకు వెళ్ళండి. మీ సేవకి వెళ్తే ఇక్కడ మీరు ఈ ఆధారాల ద్వారా పిఎం కిసాన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ రెండింటికి కూడా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే మనకు వేయడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఇక్కడ లాభం పొందుతారు, అంటే లబ్ధి పొందుతారు. ఇంకా మీరు అందరూ ఎవరైనా ఇంకా చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి. మరి లబ్ధి అనేది పొందటం జరుగుతుంది. ప్రతి రైతన్న కూడా వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతి రైతు కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేసినటువంటి ప్రతిసారి కూడా వెరిఫికేషన్ చేస్తుంది. వెరిఫికేషన్లో ఏం చేస్తుంది ప్రభుత్వం, మీరు అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. అర్హులా కాదా అని చెప్పి చెక్ చేసేటటువంటి క్రమంలో మీకు ఏమైనా కొన్ని అనర్హతలు కనుక వచ్చినట్లయితే మిమ్మల్ని తీసేస్తారనమాట. మొట్టమొదటి ఏంటంటే, ఒకే ఇంట్లో ఇద్దరు అప్లై చేసుకొని ఉండకూడదు. అంటే భార్యాభర్త ఇద్దరు కూడా అప్లై చేసుకొని ఉంటే మిమ్మల్ని తొలగిస్తారు. ఇదొకటి. రెండవదిగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా మిమ్మల్ని తొలగిస్తారు. అలాగే మనకు 4 వీలర్ అంటే మనకు 4 చక్రాల వాహనం అలా ఏదైనా ఉంటే మిమ్మల్ని తొలగిస్తారు. ఇలా మనకు ఇతర సమస్యలు ఉండకూడదు. ఇట్లా గనుక ఉంటే మిమ్మల్ని
అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల నుంచి తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఇవి అనర్హతలు, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మనకి లిస్టులో కూడా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మరి ప్రతి రైతన్న కూడా స్మార్ట్ ఫోన్లో ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి లేదా క్రోమ్లోకి వెళ్ళండి. అక్కడ అన్నదాత సుఖీభవ అని సెర్చ్ చేస్తే చాలు మనకి నౌ అవర్ స్టేటస్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే రైతు ఆధార్ నెంబరు తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తే మనకి ఆ లిస్టు అనేది మనకి అన్నదాత సుఖీభవ లిస్టు అనేది మీ పేరు ఉందా లేదా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలానే పిఎం కిసాన్ కూడా చేయమండి. పిఎం కిసాన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఫోన్ నెంబర్ను పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీకు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా 2 పథకాలు కూడా చెక్ చేసుకోండి. ప్రతిసారి కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుంది. వెరిఫికేషన్లో ఎలాంటి అనర్హత ఉంటే గనుక తీసేస్తారు. కాబట్టి మీరు ఎలిజిబుల్లో ఉన్నారా, ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు లిస్ట్లో ఉన్నాయా లేదా కన్ఫర్మేషను చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఇక్కడ మరికొన్ని అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలి. సెప్టెంబర్ నెల మొదటి వారంలో మనకు 2వ విడత 7,000 రూపాయలు వస్తాయి అంటున్నారు. ఈ నెల చివర కానీ లేదా సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఈ కేవైసీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకు అయ్యి ఉండటాన్ని ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోండి. రెడీగా ఉంటే మీకు ఈ 2వ విడత డబ్బులు జమ కాబోతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.